ఐరాకి స్వాగతం. నేను మీ సంజయ్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి గత 4 దశాబ్దాలుగా పార్టీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో, ప్రజలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. రాజకీయాల్లో ఉన్నప్పటికీ పదవుల కోసం ఏనాడు ప్రాకులాడకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన కార్యకర్త. ఏనాడు ఎన్నికల్లో పోటీ చేయకుండా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడుతూ ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లటంలో తానెప్పుడు ముందుండేవారు. గంటకొక జెండా, పూటకొక పార్టీ మార్చే అమ్ముడుపోయే కార్యకర్తలకు ఇతని ఆదర్శం ఒక చెంపపెట్టు కావాలని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ప్రత్యేక స్థానాన్ని కలిగించుకున్న ఎర్ర జెండా కార్యకర్త మన ఏటుకూరి రామారావు గారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కుటుంబాల నుంచి ఎందుకు ఎర్రజెండా పట్టాల్సి వచ్చింది, ఎర్ర జెండాతోనే ప్రజా సమస్యలు తీరుతాయని ఎందుకు నమ్మాల్సి వచ్చింది, తన రాజకీయ ప్రస్థానం, తను ఎలా రాజకీయాల్లోకి వచ్చారు, తన అనుభవం, 4 దశాబ్దాల తన పోరాటం ఏంటి, 4 దశాబ్దాలుగా ఒక పార్టీలో, రాజకీయ పార్టీలో ఉండటం అనేది సామాన్య విషయం కాదు. రామారావు గారి గురించి తెలుసుకోవటం కోసం మన ఐరా టీం ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుంది. ఇప్పుడు మనం రామారావు గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. గుడ్ మార్నింగ్ అంకుల్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం చాలా ఆనందంగా ఉంది. అసలు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి? మిమ్మల్ని ఎవరైనా ఇన్స్పైర్ చేశారా, లేకపోతే రాజకీయాల్లోకి రావాలని మీరు స్వతహాగా అనుకున్నారా? రాజకీయ ప్రస్థానం అంటే ఒకటి, మాది చిన్న సాధారణ రైతు కుటుంబం. మా తల్లిదండ్రులు, మా కుటుంబాలన్నీ బోధులకొండ గ్రామంలో కాంగ్రెస్కి సాంప్రదాయంగా ఉన్నటువంటి కుటుంబాలు. నా వివాహం అయిన అనంతరం ఐటీఐకి వెళ్ళాను. ఐటీఐలో కేటీపీఎస్లోను, సింగరేణి కాలేజ్లో కూడా ఉద్యోగాలు వచ్చాయి. నా పేరెంట్స్ అప్పటికే వయసు ఎక్కువగా ఉంది. సుదూర ప్రాంతంలో ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి దగ్గరలో ఉన్న పాలే షుగర్స్లో 1983 మార్చిలో జాయిన్ అయ్యాను. అది కూడా అక్కడేమో పర్మనెంట్ ఉద్యోగం వస్తే కాదనుకొని ఇక్కడ దినసరి కార్మికుడిగా ఉద్యోగిగా జాయిన్ అయినటువంటి నేపథ్యం. ఆ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసే క్రమంలో ఉద్యోగ వర్గాల్లో ఉన్నటువంటి క్లరికల్ క్యాడరు, ఆ తర్వాత ఇంజనీరింగ్ క్యాడర్ మధ్య వేతనాలు ఇచ్చే సందర్భంలో వాళ్ళ ముందు తీసుకునేవాళ్ళు, మాకు ఆలస్యంగా ఇచ్చేవాళ్ళు. ఇది అన్యాయం అని చెప్పేసి ప్రతిఘటించి మొట్టమొదటిగా బహుశా సెప్టెంబర్ 1983లో అనుకుంటా, అది మధ్యాహ్నం భోజనం అయిన అనంతరం పనులు బాయ్కాట్ చేయడానికి మొదటి ప్రేరణ. మా మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి అమ్మటే ఒక 2 గంటలు బాయ్కాట్ చేసి ఇది అన్యాయం అని చెప్పేసి ఎలుగెత్తి చాటిన తర్వాత మీకు కూడా అందరితో పాటు కలిసి ఇస్తామని చెప్పేసి అప్పటి నుంచి అందరికీ ఒకే రోజు వేతనాలు ఇచ్చేవాడు. దాన్ని ఆధారంగా చేసుకుని కొంతమంది యూనియన్ పెట్టుకుంటే బాగుంటుంది, మనకు అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పేసి అప్పుడే నిర్మాణ దశలో ఉంది పాలేరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ. ఆ మహిళలు కూడా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ సౌకర్యాలు ఉండేవి కాదు. ఆ సౌకర్యాలు లేని క్రమంలో యూనియన్ స్థాపించాం. 1983లో స్థాపించి 2022లో నేను ఫ్యాక్టరీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేట్ అయిన సందర్భంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయాం. న్యాయ పోరాటాల్లో కూడా సాధించలేకపోయాం. అప్పుడు దాకా 83లో సంఘం రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాను. నేను 1-2 సంవత్సరాలు మినహా అది ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైన పరిస్థితుల్లో ఆ 1-2 సంవత్సరాలు సహజంగానే ఎదుటి ట్రేడ్ యూనియన్లకు ఉండే ఈర్ష్యతోటి ఇంటర్నల్ గా కొంతమందిని రెచ్చగొట్టి రామారావు అంటే మా యూనియన్ ఆటలు సాగట్లేదని కొంత ఈ కారణాలతో 1-2 సంవత్సరాలు మాత్రం సంఘం బాధ్యతలో లేను. మళ్ళీ చివరిగా ప్రైవేటైజేషన్ అయ్యే సందర్భంలో
బాధ్యతల్లో ఉన్నా లేకపోయినా ఆ ప్రైవేటైజేషన్ సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మేము అనేక ప్రజా పోరాటాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం. ఆ పోరాటాల్లో కొన్ని ఫ్యాక్టరీలు విజయం సాధించాయి. మన దగ్గర ఆ రోజు పాలకవర్గంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ద్రోహం చేయడం వల్ల ఆ ఫ్యాక్టరీ అమ్ముడిగా పడింది. ఆ రూపంగా కార్మిక ఉద్యమంలో భాగస్వామ్యం అయి అనంతరం విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ విఆర్ఎస్ లో రావాల్సినటువంటి కార్మికులకు రావాల్సినటువంటి వాటన్నిటిని త్వరగా తెప్పించడం కోసం హైదరాబాద్ లో సెక్రటేరియట్, ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్స్ అన్నిటిని సమన్వయం చేసుకుంటూ అది త్వరగా ఇప్పించేందుకు కృషి చేశా. అదే సందర్భంలో ఆ ట్రేడ్ యూనియన్ స్థాపించిన తర్వాత మేనేజింగ్ డైరెక్టర్, పాలకవర్గాలుగా ఉన్నటువంటి కొంత వ్యక్తులు అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పారు. ఆ సందర్భంలో రెండు సార్లు జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. అలా ట్రేడ్ యూనియన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1997లోనే నేను ఉద్యోగం చేస్తున్న సందర్భంలో సిపిఎం పార్టీ అంతకుముందు స్వరూపం జిల్లా డివిజన్ నాయకత్వాల వరకు ఉండేది. 1997లో మొట్టమొదటిసారిగా మండలాలు ఏర్పాటు చేసి మండల నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఆ 2002 నుంచి 2006 దాకా 2003-2004 కల్లా విఆర్ఎస్ తీసుకున్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలను ఇప్పించాం. ఆ రోజువారీ పనిచేసి పర్మనెంట్ గాని ఉద్యోగుల కోసం లేబర్ డిపార్ట్మెంట్లో కేసులు వేసి వాళ్ళకు కూడా సుమారు ఒక 40 లక్షలు, మొట్టమొదట 18 షుగర్ ఫ్యాక్టరీలు అప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉంటే ఎక్కడా లేని విధంగా నేనే ముందు కేసులు వేసి ఆ చట్టాల మీద అవగాహన పెంచుకొని కేసులు కూడా నేనే ఆర్గ్యూ చేసి సుమారు 43 లక్షల రూపాయలు 275 మంది కార్మికులు తలా 20 నుంచి 25 వేల రూపాయలు పెంచడం జరిగింది. ఆ రూపంలో అక్కడ ఆ శకం ముగిసిన తర్వాత రాజకీయాల్లో 97లో పార్టీ నిర్ణయం మేరకు మండల నిర్మాణం ఏర్పడింది. ఆ నిర్మాణంలో భాగంగా 1997లో మొట్టమొదటిగా నాతో పాటు గుడవర్తి నాగేశ్వరరావు, దుగ్గి వెంకటేశ్వర్లు, పెద్దినేని సత్యం గారు, పులి రాధాకృష్ణమూర్తి గారు, ఇంకెవరో ఒకరో ఇద్దరు ఉన్నారు, పేర్లు లేవు. ఒక ఇద్దరేమో భౌతికంగా దూరం అయ్యారు. నేను గుడవర్తి నాగేశ్వరరావు, దుగ్గి వెంకటేశ్వర్లు ఇప్పటికీ పార్టీ ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాం. మధ్యలో కొంతమంది వచ్చారు, పార్టీకి పూర్తి ద్రోహం చేసి వాళ్ళ స్వలాభం కోసం పాటుపడుతూ ఊసరవిల్లాగా రంగులు మార్చారు. వాళ్ళ కుటుంబ నేపథ్యం కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఉన్నటువంటి యంత్రాంగమైనటువంటి వాళ్ళు పార్టీకి వెన్నుపోటు పడితే వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్న తరుణంలో పూర్తి బాధ్యతలన్నీ పార్టీ మీద ఉండటం వల్ల ఆ పార్టీని నిలబెట్టుకోవటం కోసం మా వద్దు ప్రయత్నం చేసి పార్టీ దేశంలో ఉన్నటువంటి లేదు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక పరిస్థితులను పరిశీలన చేసిన కమ్యూనిస్టులకు కొంత గడ్డు కాలం ఉంది. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ఆ గడ్డు కాలం నుంచి మళ్ళీ రీసెంట్ గా అనేక విజయాలు ప్రపంచ దేశాలతో చూసుకుంటే అనేక విజయాలు వస్తా ఉన్నాయి. రీసెంట్ గా శ్రీలంక 2-3% ఓట్లు లేనటువంటి శ్రీలంకలో ఇవాళ ఎర్ర జెండా పరిపాలన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా నేపాల్లో కొనసాగుతూ ఉంది. భవిష్యత్తులో కూడా భారతదేశంలో కూడా పరుచూరు వెంకటేశ్వరరావు డైలాగ్ చెప్తారు, భారతదేశం కులం మతాల పేరుతో ఎప్పుడైతే కొట్టుకోవటం ప్రారంభిస్తుందో ఆ కుల మతాలు అంతమయ్యే రోజు కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమైతే త్వరలోనే కమ్యూనిస్టులకు అంతిమ విజయం వస్తుంది, ఈ దేశాల్లో ఎర్రజెండా రెపరెపలాడిస్తారు అనే ఆ ఒక్క డైలాగ్ మంచి ఇన్స్పిరేషన్ నాకు కూడా. అదేవిధంగా షేక్స్పియర్ ఒక మాట అంటారు, నీ మీద చేసిన విమర్శలు సరి అయినవి అయితే తప్పుని సరిదిద్దుకో, సరి అయినవి కాకపోతే నవ్వేసి ఊరుకో అని చెప్తాడు. ఆ రెండు కొటేషన్స్ నా జీవితంలో మంచి ఇన్స్పిరేషన్. కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన కుటుంబం, మరి మీరు ఎందుకు ఎర్ర జెండా పట్టాల్సి వచ్చింది? స్వతహాగా నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత రెగ్యులర్ గా పత్రికలు చదివేవాడిని. ఆ రోజుల్లోనే పత్రికలు, రేడియో వార్తలు, టీవీలు లేవు. అవన్నీ గమనిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సరి అయిన న్యాయం చేయలేదు అనే అభిప్రాయం వచ్చింది. అదే సందర్భంలో కార్మికుల సమస్యల పట్ల ఐఎన్టీయూసీ వైఖరి నాకు సరైన విధానం అనిపించలేదు ఆ పత్రికలు చదువుతూ ఉంటే. అందుకని కార్మికోద్యమంలో సిఐటిని స్థాపించాను.
ఆ స్థాపించిన క్రమంలో ఎర్రజెండా సిఐటియు ఎర్రజెండా తోటి సిఐటియు వేరు, సిపిఎం పార్టీ వేరు. కాకపోతే సిఐటియు సిపిఎం పార్టీ అనుబంధంగా పనిచేస్తూ ఉంటుంది. ఆ పనిచేసే క్రమంలో వాళ్ళతో ఏర్పడినటువంటి పరిచయాలు, ముఖ్యంగా ఈ ప్రాంతంలోనేమో తమ్మినేని వీరభద్రం గారు ఆ రోజు యువజన నాయకుడిగా ఉండేవాడు. తర్వాత డివిజన్ పార్టీ సెక్రటరీ అయ్యారు, తర్వాత జిల్లా సెక్రటరీ అయ్యారు. ఆయనతో ఉన్నటువంటి పరిచయాలు, ఆయన ఇస్తున్నటువంటి అనేక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీలు మీరు చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా సిపిఎం పార్టీ ప్రతి సంవత్సరం పార్టీ సభ్యుల్ని చైతన్యం చేయడం కోసం, సైద్ధాంతిక అవగాహన పెంచుకోవడం కోసం రాజకీయ శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. ఆ రకమైన రాజకీయ శిక్షణ సిఐటివి నుంచి సిపిఎం కార్యకర్తగా ఎదిగేందుకు నాకు దోహదపడింది. ఇన్నేళ్ల మీ సుదీర్ఘ పోరాటంలో మీరు అనుకున్న మైలురాయిని మీరు చేరారని అనుకుంటున్నారా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మైలురాయి చేరాను అని నేను భావించలేను, కానీ ఆ ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో నా భాగస్వామ్యం తోటి, సహచర ఉద్యమ కార్యకర్తలతోటి జయాలు అపజయాలు అనేవి పాలకవర్గ విధానాల మీద ఉంటాయి. ఈ పాలకవర్గాలన్నీ సమాజ హితం కోరుతున్నామని పైకి చెప్పినప్పటికీ ఆచరణలోనేమో ధనవంతులు, బలవంతులు, పెట్టుబడిదారులకు కొమ్ము కాసాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, తెలుగుదేశం ప్రభుత్వం అయినా, టిఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా అది సమాజ హితం కోరుతున్నట్టు పైకి కనపడతా ఉంటాయి. ఆచరణలోనేమో ఒక పక్క అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, దాన్నే మారుస్తానని కేసీఆర్ గారు అన్నారు. మీరందరికీ గుర్తుందో లేదు. అలాగే ఇవాళ పాలకులు కూడా దాన్ని మార్చాలని, మనువాదం తీసుకురావాలని, సనాతన ధర్మం తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలోనే పరుచూరి గారి డైలాగ్ ఏంటి, కుల మతాల పేరుతోటి ఎప్పుడైతే దేశం ఇబ్బందులు పాలవుతుందో అప్పుడే ఎర్రజెండాకు మంచి రోజులు వస్తాయని ఆ పరిస్థితి ఆసన్నమైంది. ఇప్పటికే ఆసన్నమైందని చెప్పలేము, కానీ త్వరలోనే సమాజహితం కోరుకునేటువంటి ఉద్యమ చరిత్ర కలిగిన పార్టీలు దేశ ప్రజల హితం కోసం మంచి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దానిలో భాగంగా ఒకప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు రెండే పార్టీలు ఉండేవి. కాలక్రమేణా రకరకాల పార్టీలు, ప్రాంతీయ ఉద్యమాలు, కులోద్యమాలు, మత ఉద్యమాలు, వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ బలహీనపడిన, బీజేపీ వాళ్ళ దేశంలో చేస్తున్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి గమనిస్తే, ఈ దేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పరిపాలనను వ్యతిరేకించడానికి ఇండియా పేరుతోటి మా దివంగత అమరజీవి, మననే చనిపోయినటువంటి సీతారాం యేచూరి గారి కృషి మరవలేను. కానీ ఈ దేశ రాజకీయాల్ని సమూలంగా మార్చాలి, ప్రజాహితం కోసం రాజకీయాలు ఉండాలి అని చెప్పేసి విద్యార్థి ఉద్యమం నుండి చివరి దాకా ఎర్రజెండా పట్టుకొని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారికి గ్రామ గ్రామాన రాజకీయ రహితంగా ప్రజలు నివాళులర్పించారు. అదే ఎర్రజెండా గొప్పతనం. ఆ ఎర్రజెండా స్ఫూర్తి తాత్కాలికంగా ఒడిదుడుకులు రావచ్చు, అటుపోట్లు ఉండొచ్చు, బలహీనపడవచ్చు, కొంతమంది ఎగతాళి చేయొచ్చు, మీరు 10 మంది ఉన్నారని. అయినా ఆ స్ఫూర్తి, ఆ పట్టుదల నిన్ననే జరిగిన 24వ తారీఖు మోటాపురంలో జరిగిన మా మహాసభ మళ్ళీ ఉత్సాహాన్ని ప్రజలు నింపింది. సహజంగా పేలవంగా జరగాలి ఇట్లాంటి పరిస్థితుల్లో, ఆ పేలవంగా ఏం జరగలేదు. కార్యకర్తలు కానీ, పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వం కానీ మంచి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తులో ఎర్రజెండా ఉనికిని మరింత పెంపొందించడం కోసం చేసే మార్గాన్ని దిశానిర్దేశం చేసుకునే విధంగానే పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసినటువంటి చరిత్ర ఎర్రజెండా. మీరు ఎర్రజెండా బట్టి ఉద్యమంలోకి వచ్చాక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా మార్పులు జరిగాయని మీకు అనిపిస్తుందా? మార్పు నిరంతరం, మార్పు అనివార్యం, సహజం.
ఒకరోజు ఎర్ర జెండా పిలిపిస్తే కార్యాలయాల ముందు 5 గంటలకే వచ్చేసి దిగ్బంధనం చేసిన రోజులు. ఇవాళ పిలిపిస్తే రీసెంట్ గా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో మన నాగార్జున సాగర్ కాలువకి గండిపడింది, పాలేరు నుంచి 2వ జోన్ నీటికి వెళ్లే కాలువకి గండిపడింది, పాలేరు పాత కాలువకి గండిపడింది. ఆ గండిపడిన సందర్భంలో మన ప్రాంతంలో నాట్లు జరుగుతా ఉన్నాయి, వర్షాలు పడతా ఉన్నాయి. 7-8 తారీఖుల దాకా నాట్లు వేశారు, వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన అనంతరం నాట్లు వేసిన పొలాలకి ఇగో మన పక్కనే ఉన్నటువంటి ఈ పొలం కూడా నీళ్లు లేక ఎండిపోయింది. నీళ్లు లేక ఎండిపోయినటువంటి పరిణామ క్రమంలో గ్రామాల్లో పరిస్థితిని అంచనా వేసి వచ్చి పార్టీగా ఒక పిలిపించాం. 18వ తారీఖు ధర్నా చేయాలి అని. ధర్నా కోసం మా కార్యకర్తలు, యంత్రాంగం సంసిద్ధమయ్యారు, కానీ ప్రజలు సంసిద్ధం కాల. కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా 2014 తర్వాత తెలంగాణ ప్రాంతీయోద్యమం బలపడిన తర్వాత ప్రతిదీ ద్రవ్యంతో ముడిపడదు. ఏ కార్యక్రమం చేయాలన్నా కార్యకర్తలకు ఏదో ఒక తాయిలాలు ఇస్తే తప్ప కార్యక్రమాలకు హాజరయ్యే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులు మా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తే తన పొలం ఎండిపోతా ఉంది, వ్యవసాయ కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు అయితేనే నీళ్లు వస్తూనే పనులు ఉంటాయి, మాకేమైనా కూలి ఇస్తారా అని ప్రశ్నించారు. అంటే సమాజం ఎటుపోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ప్రజలు ఉద్యమాల బాట పడితే వాళ్ళకి నాయకత్వం ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వహిస్తూ ఉంటుంది. అయితే ఆ ప్రజలు ఉద్యమాల బాట పట్టి పైరవీల కోసం ఎక్కువ పడ్డారు. ఆ పైరవీలతోటే మొత్తం పనులు పూర్తి అవుతాయన్నారు. 18వ తారీఖు మేము ధర్నాకు పిలిపించిన రోజు, ధర్నా జరగడానికి ముందు ఇరిగేషన్ అధికారులు, పోలీస్ యంత్రాంగం రెగ్యులర్ గా మా నాయకత్వంతో మమ్మల్ని వ్యక్తులుగా సంప్రదిస్తా ఉంది. పాలేరులో గండి పడితే మీరు నేలకొండ పనులు ఎందుకు చేస్తున్నారు, మా పంటకు నీళ్లు కావాలి, ఎక్కడ గండి పడితే మాకెందుకండి, ఇవ్వాల్సిన బాధ్యత మీది అని చెప్పాం. ఎలా వ్యతిరేకులు అంటే ప్రభుత్వ ఆస్తి నష్టం చేస్తే మనం నష్టం చేసుకున్నట్టే. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేసే హక్కు, ఆందోళన తెలియజేసే హక్కు, అవసరం వస్తే అధికారులు సహకరించకపోతే వాళ్ళని అడ్డుకునే హక్కు వరకే సిపిఎం గా మేము చేస్తాం. మా పార్టీ మాకు నేర్పిన క్రమశిక్షణ కూడా అదే. కానీ అధికారులు ఏ రకంగా భయపడ్డారంటే మేము డిఈ ఆఫీస్ ఏదో ధ్వంసం చేస్తాం అనుకున్నారు. అవన్నీ ఒట్టి మాటలండి. మేము ఆందోళన చేస్తాం, నిరసన తెలియజేస్తాం, ప్రజలకి ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా తెలియజేయాలనే కార్యక్రమం మా తప్ప అంత మించి లేదని చెప్పాం. ఆ రకమైన స్ఫూర్తితోటి ఉద్యమాన్ని చేశాం. అయితే అదే పరిణామ క్రమంలో ఆ రోజే మన ప్రాంతవాసి, నాకు సన్నిహిత మిత్రుడు, మార్కెట్ చైర్మన్ గా తెల్లారి ప్రమాణ స్వీకారం చేయాలి. నీళ్లు మన ఆందోళన దృష్టిలో పెట్టుకొని నీళ్లు వదిలారు. నీళ్లు అయితే మళ్ళీ గండిపడింది. గండిపడిన సందర్భంలో మళ్ళీ ఏం చేస్తారు అని చెప్పేసి మార్కెట్ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారం ఉంటే పదవీ ప్రమాణ స్వీకారాన్ని సరే కారణాలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు, కానీ ఒక రోజు వాయిదా పడింది. తెల్లారి మా నాయకత్వంతో వాళ్ళు సంప్రదించారు. మేము ఫుల్గా మంత్రులు వస్తే గిరావులు ఏం చేయాలి, రిప్రజెంటేషన్ ఇస్తాం. పోలీస్ ఇంటెలిజెన్స్ మొత్తం మా మీద బాగా అలర్ట్ గా ఉండి కన్ను పెట్టారు. దానికన్నా 2 రోజుల ముందే కల్లూరులో మా పార్టీ యంత్రాంగాన్ని ఇంతే ధర్నా చేస్తామని చెప్పేస్తే అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు మా జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శిని. ఇక్కడ మేము ధర్నా చేసే సందర్భంలో అరెస్టులతోటి రైతాంగం కన్నీళ్లు తీస్తానంటే మమ్మల్ని కూడా అరెస్ట్ చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు, ప్రజా సమస్యను వెలుగెత్తి చాటే మాలాంటి కార్యకర్తల్ని మీరు అరెస్ట్ చేయడం సహేతుకం కాదు అని చెప్పేసి మేము ఇచ్చినటువంటి ఉపన్యాసంలో మరి అక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకునేమో మా జోలికి అయితే ఎవరు రాలేదు, కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అయితేమి, మా ధర్నా ప్రభావం అయితేమి సరే తాత్కాలికంగా చేసినటువంటి పని సక్రమమైంది అని అనిపించకపోయినా, ఎందుకంటే యూటీని పూర్తిగా బూట్ చేశారు. వర్షాకాలం వెళ్ళిపోతుంది కాబట్టి అధికారులు, సాంకేతిక నిపుణుల సహాయ సహకారాలతోటి తెల్లారి సాయంత్రం మంత్రి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
మంత్రి గారికి వినతి ఇచ్చాం. అన్న రేపు ఉదయమే నీళ్లు వస్తాయి, మీరు ఆందోళన చెందకండి అన్నారు. వారు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు నిలబడ్డారు. రైతాంగం కడగలను కాపాడటంలో మా వంతు భాగస్వామ్యం ఇచ్చామని చెప్పేసి నేను భావిస్తాను. పార్టీలో మీకున్న గౌరవం ఏంటి? ప్రతి పార్టీలో అంతర్గత విభేదాలు కామన్గా కనిపిస్తూనే ఉంటాయి. మీకు అలాంటి ఏమన్నా ఎత్తుపల్లాలు జరిగాయా? పార్టీ మీకు సముచిత స్థానం కల్పించిందని మీరు అనుకుంటున్నారు? పార్టీ వైపు నుంచి చెప్పుకోవాలంటే అంతర్గత విషయాలు ఒకటి రెండు సందర్భాల్లో పార్టీకి ఇవాళ ద్రోహం చేసినటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పెట్టారు. పార్టీ జిల్లా నాయకత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని సరైన చర్యలు తీసుకోలేదని ఒక సందర్భంలో అనిపించింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో మంచి ఆశ చూపించారు నాకు. ఆ జిల్లా స్థాయి నామినేటెడ్ పదవి ప్రభుత్వ రంగాలకు సంబంధించిన ఇప్పిస్తాము, మీ పార్టీలో అసంతృప్తి ఉన్నామని మాకు తెలిసింది, నేను రమ్మని చెప్పేసి ప్రలోభ పెట్టారు. పెడితే నేను ఒకటే చెప్పాను, నేను కమ్యూనిస్టు ఎర్రజెండా కార్యకర్తని. ప్రపంచంలో సమాజ హితం, పేదలు, బడుగు, బలహీన వర్గాలు, అట్టడుగునున్న సమాజ హితం కోరుకునే వాళ్ళం మేము. నీ ప్రాంతీయ పార్టీ బాగా ఉంటే 5 ఏళ్ళు ఉంటావు, 10 ఏళ్ళు ఉంటావు, నీ 9 జిల్లాలు దాటితే కనపడవు. మానవాళి ఎక్కడైతే ఉందో అక్కడ నా ఎర్రజెండా ఉంది, నీ పదవులు వద్దు, నీ ప్రలోభాలు వద్దు అని చెప్పేసి కాఫీ తాపించి పంపించిన తర్వాత మొన్న టీఆర్ఎస్ పోయినాక ఆ మిత్రుడు మళ్ళీ ఫోన్ చేశాడు, ఈ కమ్యూనిస్టులు భలే అంచనా వేస్తారు అన్న అని. కమ్యూనిస్టులు అందరూ అంచనా వేయలేకపోవచ్చు, అవగాహన ఉన్న కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా అంచనా వేస్తాం. అప్పటికే పీఆర్పీ మగలో బొట్టు పువ్వులో పోయింది. తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉర్రూతలో ఊగినటువంటి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఏమైందో మనం గమనించాం. అందుకని అట్లాంటివన్నీ బేరీ చేసుకోవాలి. కమ్యూనిస్టులుగా వరసా సత్యనారాయణ గారు, నండు ప్రసాదరావు గారు, సిఐటి అగ్రనాయకత్వం వాళ్ళు కేంద్ర కమిటీ పార్టీ సభ్యులుగా పనిచేశారు. వాళ్ళ అనేక సందర్భాల్లో రాజకీయ శిక్షణలో వాళ్ళ నుంచి ప్రేరేపణ అది నాకు. అందుకని రాఘవులు గారు సిఐటి రాష్ట్ర అధ్యక్షులుగా, కార్యదర్శిగా పనిచేసినప్పుడు, అంతే తమ్మినేని గారు జిల్లా వాస్తవులు, పైవల్ లక్ష్మణ్ గారు, ఇలాంటి పెద్దల సాహచర్యంలో పనిచేశాను కాబట్టి ఈ చిన్న చిన్న ఆటుపోట్లు నాకు పెద్ద బాధ అనిపించలేదు. తాత్కాలికంగా అసంతృప్తి వచ్చినా ఎర్ర జెండా జయమే నాది కాబట్టి ఆ రోజు ఇబ్బంది పెట్టిన యంత్రాంగం ఎవడి వాళ్ళ పార్టీలో మిగలన. ఆ మిగిలినటువంటి వాళ్ళు 1994లో మొట్టమొదటిసారిగా నేలకొండపల్లిలో సిపిఎం పార్టీ కార్యాలయం ప్రారంభించారు. కాలక్రమేణా ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక వనరులో వాడు మంచి కార్యాలయాన్ని నిర్మించారు. 2020-21లో మేము షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు యూనియన్ ఆఫీస్ కట్టుకున్నాం. అప్పుడు ఆ ఆఫీస్ అమ్మితే ఆ రోజుల్లో 60,000 రూపాయలు వచ్చినాయి. దాన్ని ఆ రోజుల్లో ఏదైనా ఇట్లాంటి ల్యాండ్ నాటి కొనుక్కుంటే వాళ్ళ కోట్లలో ఉండేది. నా క్రమశిక్షణ, పార్టీ నాకు నేర్పిన క్రమశిక్షణ ఏదైతే ఉందో 60,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నేను మండల సెక్రటరీ కాకముందు 2002 నుంచి 2006 దాకేమో వార్తాపత్రికలు వేపించేవాళ్ళం వడ్డీ తప్పి. నేనైన తర్వాత ఈ డబ్బులు ఏదన్నా ప్రజా ఉద్యమాలకు అవసరమైతే వాడాల్సి వస్తుందని నా పేరులో ఫిక్స్డ్ డిపాజిట్ తీసేసి సుధాకర్ రావు గారు, వేణు గారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే అది 60,000 1,75,000 రూపాయలే, 1,95,000 దాకా. ఆ డబ్బులు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు అసంతృప్తి వాదులు కొంతమంది వెళ్ళిపోయారు పార్టీ నుంచి. నన్ను అసంతృప్తి అన్నటువంటి వాళ్ళు, నేను అసంతృప్తి ఎవరి వల్లనైతే చెందానో వాళ్ళు పార్టీకి నష్టం చేశారు, స్వార్థపరులుగా మారి పార్టీని ద్రోహం చేసి వెళ్ళిపోయారు. ఇంకా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న పద్ధతుల్లో మళ్ళీ నేను నా కార్యక్రమాలను కొంచెం స్పీడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా పార్టీ నాశనం చేసే పరిస్థితి వీళ్ళు పూనుకున్నారు అని. ఆ పరిణామ క్రమంలోనే కరోనా కష్టకాలం 2021 మే 1వ తారీఖు ఏమో కరోనా టైంలో ఒకళ్ళనొకళ్ళు అంటుకోకూడదు అని, దగ్గర మెసలకూడదు అనే సందర్భంలో ముగ్గురే మేడే జెండా ఎగరేసాం పార్టీ కార్యాలయం. అదే మే 24వ తారీఖు నాడు ఆ డబ్బుల్ని తీసుకొచ్చేసి చిన్న బిల్డింగ్ కట్టుకుందాం, పక్కమటి చిన్న గదులు తీసేసి కట్టి ఈ స్లాబ్ని తీసి మారుద్దామని చెప్పేసి పార్టీ కార్యాలయానికి జిల్లా సెక్రటరీ గారితో శంకుస్థాపన చేసిన అనంతరం అంచెలంచెలుగా మేము ఊహించే దానికన్నా ఎక్కువగా ప్రజలు మాకు ఆర్థికంగా సహకరించారు. ఓట్లు సీట్లు రాకపోయినా ఆర్థికంగా నేను అక్కడ కూర్చొని
నిర్మాణ సమయంలో ఆఫీస్లో బయట వేసుకుని మీరంతా కూడా గమనించే ఉంటారు. ఆ మోడల్ డైరీ ముందు కుర్చీ చేసుకుని కూర్చుంటే రామారావు ఇంతవరకు మమ్మల్ని ఫండ్ అడగలేదు, వాళ్ళు ఎందుకు అడగట్లేదు మమ్మల్ని అని చెప్పేది స్వచ్ఛందంగా తెచ్చి ఇచ్చినటువంటి డబ్బులే నాకు సుమారు ఒక 10 లక్షల రూపాయల పైన ఉంటాయి. అట్లా ఆ అసంతృప్తులు, అంతర్గత పోరాటాలు ఉన్న నిజాయితీ కలిగిన కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ. మీరు గమనించి ఉంటారు, 2022లో మా పార్టీ 302 రోజుల్లో పూర్తి చేశాం. సహజంగా అంత పెద్ద బిల్డింగ్ ఒక రాజకీయ పార్టీ ఒక మండల స్థాయిలో కట్టడం అంటే ఆచరణలో చాలా కష్టసాధ్యం. సరే, మా మీద గౌరవం, వ్యక్తుల మీద గౌరవం, పార్టీ మీద గౌరవం అన్నిటినీ కలిపి పనిచేస్తున్నటువంటి సుతార్లు కూడా పల్లప్ శ్రీని ఫస్ట్ బిల్డింగ్ కి ఆయన సిస్టంలో చాలా డబ్బులు అయితే అని చెప్పాడు. ఆ డబ్బులన్నింటినీ వదిలేసి నాతో సహచర్యం ఏర్పడి ఆ కార్యక్రమాలు చూసిన తర్వాత రామారావు మీరు ప్రజల కోసం ఇంత సేవ చేస్తున్నారు, నాకు నా సిస్టంలో ఏమొద్దు, రోజువారీ దినసరి కూలీలు అని చెప్పేసి ఆ దినసరి కూలీ తీసుకుని తనకి సహజంగా నేను లెక్కలేస్తే ఇంకా దాదాపు 7 నుంచి 8 లక్షల రూపాయలు అదనంగా పోవాలి. అట్లా ఆ సాన్నిధ్యంతో ఆఫీస్ నిర్మాణం, బహిరంగ సభ నిర్వహించగలిగా. అట్లాంటి చిన్న చిన్న అసంతృప్తులు, ఇంటర్నల్ గా విమర్శలు వచ్చినా ఇందాక నేను చెప్పినట్టు షేక్స్పియర్ గారి డైలాగ్ ని మన్నం చేసుకుంటూ ఉండేవాడిని. ఏది ఏమైనా పార్టీ సముచిత స్థానమా కాదా అని ఆ ప్రస్తావన నేను తీసుకురావను, కానీ నాకు పార్టీలో జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా తగినంత గౌరవం, గుర్తింపు, పార్టీ కార్యకర్తగా నాకు ఎల్లవేళ పార్టీ నాయకత్వం అండదండలు ఉన్నాయి. నా సర్వీస్ కూడా ఆ రకంగా పార్టీకి ఇచ్చాను. ఇన్నేళ్ళ అనుభవం ఉంది అంకుల్. ఇన్నేళ్ళ అనుభవం ఉంది. మరి మీరు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొని అంటే పిటిసినో, జెడ్పీటీసీనో, సర్పంచో, ఇంకా ఎమ్మెల్యేనో అలా వెళ్ళిపోవచ్చు కదా, సేవను అలా అయినా చేయొచ్చు కదా. ఇంకా ఈ కార్యకర్త లాగానే ఉండిపోయి ఇలా సేవ చేయాలనుకుంటున్నాను. ప్రజాప్రతినిధి ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ మీకు తెలియంది కాదు. మన సొసైటీ ఎన్నికల్లో నాతోటి డైరెక్ట్ గా చెప్పలేక మా జిల్లా నాయకత్వం రామారావు పోటీ చేస్తే గెలుస్తాడు, ఖచ్చితంగా ఎన్నికల్లో నిలబెడితే బాగుంటుంది అని చెప్పారు. ఇవాళున్న సమాజ పరిస్థితుల్లో ఎన్నికలు అంటేనే డబ్బు. ఆ డబ్బు రూపంలో ఓటు వేయించుకోవడం నాకు ఇష్టం లేదు ప్రాథమికంగా. 2, దీనికన్నా ముందు మండల సెక్రటరీగా నేను ఎన్నికయ్యే సందర్భంలో బోతులబండ సొసైటీ, మా అన్నయ్యకి రాజకీయాలు తెలియదు. అన్నయ్య అంటే నాకు సొంతంగా తమ్ముడే ఉన్నాడు. మా బాబాయ్ గారి పిల్లలు మేము సొంత అన్నదమ్ముల్లాగానే ఉంటాం. తెలియని వాళ్ళు అయితే సొంత వాళ్ళు అనుకుంటారు. ఆయన రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, కానీ తెలుగుదేశం అభిమానిగా ఉండేవాళ్ళు. సరే, మాకు వెన్నుదన్నుగా ఒకళ్ళ ఉంటాము. అన్నయ్యని రాజకీయాల్లో తీసుకొచ్చి, సరే నువ్వు న్యూట్రల్ గా ఉంటున్నావు, మన కుటుంబ గౌరవం, చరిత్ర ఉంది, పోటీ చేయమని అన్నయ్యకి ప్రత్యక్ష ఎన్నికల్లో దింపాం. వాళ్ళ ఊళ్ళో ఉన్న సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ లో ఉన్న బలమైన వర్గం సపోర్ట్ చేశాం. ఏదో ఏకగ్రీవంగా వస్తుంది అనుకుంటే రాకుండా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ లో కొన్ని శక్తిలో గ్రూప్ తయారయ్యి పోటీ పెట్టారు. సరే, రెండోసారి ఏమో రాజకీయంగా టీడీపీ సిపిఎం విడిపోయింది. అన్నయ్య వాళ్ళ పార్టీతో పోటీ చేశాడు, నేను ప్రత్యర్థిగానే ప్రచారం చేయాల్సి వచ్చింది. ఆ పద్ధతిలో నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అంటే ఈ రూపంలో వస్తున్నటువంటి వ్యవస్థకి నాకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. లేదా కార్యకర్తలు, ఖర్చులు, వ్యవహారం మంచి చేయడంత వరకు ఓకే, కానీ సరే అందుకు ఈ లోకల్ బాడీస్ లో విజయం సాధించిన, అపజయం మూట కట్టుకున్న ప్రజల కోరికలు వాళ్ళ అనంతం. స్థానికంగా చిన్న చిన్న వాటిల్లో ఈ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి వాళ్ళ కోరికలు తీర్చడం కూడా ఆచరణలో కష్టమైన పని అనేది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. ఆస్తిపాస్తులు గట్టిగా ఉంటాయి, ఇంట్లో కిలో బంగారం ఉంటది, ఆసరా పెన్షన్ రాలేదని పైరవీలకు వస్తారు. నేను అట్లాంటి వాటికి దూరం. నిజంగా అర్హుడు ఎవరైనా వస్తే వాళ్ళు రాజకీయంగా నాకు శత్రువు అయినా, నిజంగా అర్హత కలిగి ఉండేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ పని చేయించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను తప్ప, ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించి వాళ్ళ కోరికలు తీర్చడం
అసాధ్యం అనేది నాకు తెలుసు. నా మైండ్ కాన్సెప్ట్ కూడా ఒప్పుకోదు. సరే, ఏదన్నా పార్టీ అవకాశం ఇచ్చి ప్రజలు కావాలని కోరుకుంటే మండల స్థాయికి సంబంధించినటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీ లాంటి భవిష్యత్తులో ఏమైనా అవకాశం వస్తే అది కూడా నేనైతే పోటీ చేస్తానని ఎప్పుడు అన్ను. అది కూడా పార్టీ అవకాశం ఇచ్చి ఈసారి నువ్వు పోటీ చేయాలని ఒత్తిడి పెరిగితే అప్పుడు ఆలోచిస్తాను. కుటుంబ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. మీరు ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మీరు ఇంత దూరం పయనించే వాళ్ళు కాదు. ఆ విషయం మనం తెలిసిందే. ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేసేది? నా ఫ్యామిలీ పూర్తిగా నేను ఏదైతే పార్టీ సిస్టంలో క్రమశిక్షణగా మెలిగానో పెద్దల సాహచర్యంతో, నా కుటుంబం కూడా అదే. సహజంగా నా భార్య సరే మనసులో బాధపడ్డా, ఎప్పుడన్నా ఇబ్బంది అనిపించినా తాత్కాలికంగా ఏదో అని సైలెంట్ అయిపోయేది. ఇప్పుడంటే సరే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, కుటుంబం ఆర్థికంగా స్థిరపడ్డాము, పెద్ద ఇబ్బందులు లేవు. నేను షుగర్ ఫ్యాక్టరీలో 83 నుంచి జాయిన్ చేసిన సందర్భంలో చిన్నపిల్లలు అయినప్పుడు వివిధ సందర్భాల్లో కార్మికులకు సంబంధించిన రిప్రజెంటేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళిన సందర్భంలో చిన్నపిల్లల్ని పెట్టుకొని తన ఇంట్లో పడుకున్న సందర్భాల్లో కూడా ఎలాంటి ఆందోళన చెందాల. అదే సందర్భంలో తెల్లవారుజామున 3-4 గంటల లేచి వెళ్తాను అని హైదరాబాద్ వెళ్ళాలని. ఇవాళంటే సౌకర్యాలు పెరిగాయి, రవాణా సౌకర్యాలు. వాళ్ళ సౌకర్యాలు లేని రోజులు. ఆ ప్రయాణానికి సిద్ధంగా ఒక సందర్భంలో బాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇబ్బంది పెట్టింది 88-90 ఆ ప్రాంతంలో. నువ్వు బయట తింటే ఇబ్బంది పడతావని తెల్లవారుజామున లేచి వంట చేసి బాక్సులు కట్టించినటువంటి సహకారం. అంటే పిల్లలు కూడా మంచి క్రమశిక్షణతో పెంచగలిగాననే ధైర్యం, మనోవిశ్వాసం నాకుంది. ఇవాళకి నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరే కుటుంబానికి సంబంధించింది అయితే పిల్లలతో ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. రాజకీయానికి సంబంధించింది అయితే నా నిర్ణయాన్ని, నా అభిప్రాయాన్ని ఎప్పుడు వాళ్ళు గౌరవిస్తూనే ఉంటారు. నా కుమారుల వివాహం సందర్భంగా ఒక పెద్ద చర్చ నడిచింది. అప్పుడు నేను పార్టీ మండల సెక్రటరీగా ఉన్నా. ఆయన సిపిఎం నాయకుడు. ఆ కుటుంబాల్లో ఇస్తే పిల్లలు ఉద్యమాల్లో పోవాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఆందోళన చెందినటువంటి కుటుంబాలు, నా పెద్ద కోడల కుటుంబం వైపు నుంచి ఆ చర్చ రాలేదు, కానీ చిన్న కోడల కుటుంబం వైపు నుంచి పక్కనే ఉన్నటువంటి ముదిగొండ మండలం కృష్ణాపురం ఒక రకంగా సరే వాళ్ళు మా అనుమతితోటి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంటర్లో ప్రేమించిన తర్వాత మా కుటుంబాల ఎదురుకి చేసే సందర్భంలో ఆ కుటుంబాల వైపు నుంచి రాజకీయంగా ఈ ఇబ్బందులు ఎదురైతే ఏమైనా ఆందోళన చెందిన వాళ్ళకి మా కుటుంబాల మధ్య ఇయ్యంకుళ్ళు మధ్య మాకు ఈ పెద్ద బాబు పెళ్ళై 15 సంవత్సరాలు, చిన్న బాబు పెళ్ళై 2011 13 సంవత్సరాలు. నన్ను మా కోడళ్ళు కూడా తండ్రి అని అనకూడదు కానీ తండ్రి లాగానే భావిస్తారు తప్ప, వచ్చిన కొత్తలో కింద కూర్చునేవాళ్ళు మా ఇంట్లో. సహజంగా ఆడపిల్లలు కోడళ్ళు అత్తవారింటికి వచ్చి కింద కూర్చుంటారు కదా. 1-2 సందర్భాలు నేను గమనించి మా ఆడవాళ్ళతోటి కింద కూర్చోవద్దని చెప్పిన వాళ్ళు బాగుండదని చెప్పారు. తర్వాత మళ్ళీ పిల్లలతో చెప్పి చూసాను, వాళ్ళు చెప్పినా కానీ బాగుండదని కూర్చోలేక తర్వాత 1-2 సందర్భాలు అట్లా గమనించిన తర్వాత నేను వస్తే లేవద్దు, అత్తయ్య వచ్చినా లేవద్దు, అది సంప్రదాయాలుగా పెద్దలు పెట్టి అది తప్ప కింద కూర్చోవద్దు, కూర్చుంటే దివాన్లో కూర్చోండి, లేకపోతే మీ గదిలో కూర్చోండి తప్ప కింద కూర్చోవద్దు అని చెప్పాను. అట్లా ఆ రాజకీయ నేపథ్యం, ఆ క్రమశిక్షణ ఇవాళకి నా పిల్లలిద్దరూ పెద్ద బాబు అమెరికాలో. అంటే నా కుటుంబ నేపథ్యం ఏ రకంగా ఉంటుందో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంటుంది. ఇవాళకి పైసల విషయంలో కానీ లేదు రాజకీయ విషయాల్లో కానీ ఎక్కడ నా పిల్లలతోటి నేను ప్రశ్నించుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళ పూర్తి సపోర్ట్ నాకు చేస్తారు. ఆఫీస్ నిర్మాణం అప్పుడు కూడా పార్టీ చేపట్టి నాకు ఈ క్రమశిక్షణ వచ్చింది, ఈ క్రమశిక్షణ వల్ల మీరు ప్రయోజకులు అయ్యారు. అప్పుడు మా నాన్నగారు చనిపోయారు శంకుస్థాపన చేసినప్పటికీ. తాతయ్య పేరుతో 2 లక్షల రూపాయలు ఇద్దాం అనుకుంటున్నారా అని చెప్పాను. పిల్లలు ఎంతని కూర్చోబెట్టి మీ ఇష్టం ఐడియా అన్నారు. అయిపోయిన తర్వాత ఈ లోపలనే పార్టీ నిర్మాణంలో ఉన్న సందర్భంలోనే మా అమ్మగారు చనిపోయింది. యాక్చువల్గా మా అమ్మతోటి నేను ఇచ్చిన గదికి రిబ్బన్ కట్ చేయించాలని కోరుకుండేది.
దురదృష్టవశాత్తు అమ్మ కూడా చనిపోయింది. అప్పుడు మా కుటుంబంలో పెద్ద అయినటువంటి మా అన్నయ్య గారితో దాన్ని రిబ్బన్ కత్తిరించి ఏర్పాటు చేశాను. అట్లా నా కుటుంబం వైపు నుంచి నాకు పూర్తి అండదండలు, క్రమశిక్షణగా బాధ్యతగా ఇచ్చేటువంటి పిల్లలు నాకు దొరకటం కూడా ఒక రకంగా ఈ రాజకీయంగా ఈ అడుగుల వల్లనే అనేది నేను భావిస్తాను. రాజకీయాల్లోకి రావాలి అనుకునే యువతకు మీరిచ్చే సందేశం ఏంటి? యువత ఖచ్చితంగా రాజకీయాల్లో రావాలి. యువత లేకపోతే మా పార్టీ 65 సంవత్సరాలకి మండల కమిటీ, 70 సంవత్సరాలకి జిల్లా కమిటీ, 75 సంవత్సరాలకి రాష్ట్ర కమిటీ, బహుశా 70, 80 అనుకుంటా కేంద్ర కమిటీ బాధ్యతలోంచి రిలీవ్ చేస్తారు. కొన్ని రాజకీయ పార్టీలు ఏమో వీల్ చైర్తో కూడా రాజకీయాలు చేస్తారు. అట్లాంటి పరిస్థితి సహజంగానే వయసు పెరిగిన తర్వాత వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. ఆ సమస్యలతోటి రాజకీయంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయటంలో కొంచెం ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. దురదృష్టవశాత్తు మన దేశంలో వాళ్ళున్న పరిస్థితి ఏంటంటే రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబాలే రాజకీయ నాయకులుగా అవతరిస్తూ ఉన్నారు. మిగతా కుటుంబాల్లోనేమో యువత పెద్దగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దీనివల్ల చదువుకున్న యువత రాజకీయాల్లో రాకపోవటం దేశానికి చాలా నష్టదాయకం. అందుకని యువత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి, భాగస్వామ్యం వహించాలి, వ్యవస్థలో వచ్చే అవినీతిని, అక్రమాలని అరికట్టాలి. ఆ రకమైన యువత రాకపోవటం చాలా బాధాకరం. మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మాకు కూడా యువత చాలా తక్కువ వస్తా ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలు అయితేనే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు వెనక తిరిగేటువంటి వ్యవస్థ మన దగ్గరికి వచ్చింది. అది రాజకీయాలతోటి అభిప్రాయాలు లేకుండానే వ్యక్తుల అభిప్రాయాలతోటి, డబ్బు ప్రభావంతో రాజకీయాల్లో యువత ఎక్కువ భాగం పనిచేస్తా ఉంది. అట్లాంటి దాన్ని సిపిఎం పార్టీగా మా వంతు మేము మా ప్రయత్నాలు చేస్తానే ఉన్నాం. ఆచరణలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చివరి ప్రశ్న, ఇప్పుడు నెక్స్ట్ రానున్నది ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. ఈ మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ అంటే మనది మేజర్ గ్రామ పంచాయతీ. ఎటువంటి వాతావరణం ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి వ్యక్తి అయితే మన గ్రామ పంచాయతీకి ప్రజలకు సేవ చేయగలుగుతారు అనుకుంటున్నారు? అసలు ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి అని మీ సలహా ఏమిటి? మంచి క్లిష్టమైన ప్రశ్న వేసావు. ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి అంటే, గ్రామం సర్వతోముఖ అభివృద్ధి సాధించాలి అనే వ్యక్తి ఎన్నిక కావటం హర్షణీయం, అభినందనీయం. ఇవాళ అలాంటి వ్యక్తులు అరుదు. ఒకవేళ తనకు మానసికంగా సంసిద్ధుడై వచ్చినా ఎన్నికల్లో వాళ్ళు చేసిన ఖర్చుల కోసం వాళ్ళు అడ్డదారిలోకి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. నమస్కారం పెట్టి నేను సేవ చేస్తాను అని ఓటు అడగటానికి పోయిన వ్యక్తి లేరు. తను డబ్బు ఇస్తున్నాడు, తన డబ్బులు తిరిగి రాగబట్టుకోవాలి. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి భూమి మా అన్నయ్య గారిది. దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాడు అన్నయ్య. చేసే సందర్భంలో నేను వ్యక్తిగతంగా నేను ఎంత సిస్టమేటిక్గా ఉంటానో మా అన్నయ్య కూడా అదే పద్ధతిలో సిస్టమేటిక్గా ఉంటాడు. పూర్తి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నేను దీన్ని డెవలప్ చేశాను. చేసిన సరే పాలకవర్గం లేరు కాబట్టి సరే నన్ను ఎవరు ఏమి ఆశించలేరు, కానీ సహజంగా ఇట్లాంటి వెంచర్లన్నీ గ్రామ పంచాయతీ లేఅవుట్లు అని చెప్పేసి గ్రామ పంచాయతీ పర్మిషన్లతోటి రకరకాల అనుమతులు పొందకుండానే ప్రజలకు విక్రయించినటువంటి చరిత్ర మన నేలకొండపల్లికి ఉంది.
అట్లాంటి పరిస్థితుల్లో ఈ నేను డెవలప్ చేసినటువంటి లేఅవుట్ పాలకవర్గం లేదు కాబట్టి సెక్రటరీ ఆన్లైన్లో నేను సబ్మిట్ చేశాను. తెల్లారి ఆన్లైన్లో ఆయన హయ్యర్ అథారిటీస్కి పెట్టాడు. అక్కడి నుంచి మళ్ళీ సంబంధిత కార్యక్రమాలను పూర్తి చేసుకొని మళ్ళీ పంచాయతీ సెక్రటరీకి వచ్చింది. మళ్ళీ పంచాయతీ సెక్రటరీ తను ఒక రోజు కూడా ఆపలేదు. ఏది నేను సిస్టంలో ఉండబట్టి ఇదే సిస్టంలో చేద్దామని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని డిస్కరేజ్ చేసి అవన్నీ ఎందుకు మీకు, మేము ఎన్నికల్లో ఖర్చు పెట్టి వచ్చాము, ఆ ఖర్చుకు మాకు ఏదో ఒక రావాలి కదా, మీకు సిస్టమ్ ఎవరు అడిగారు మిమ్మల్ని అని చెప్పేసి ప్రలోభ పెట్టి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో తీసుకొచ్చింది. ఒక్కో ప్లాట్కి 20 నుంచి 50-60 వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సిస్టంలో ఉంటే ఏది కట్టాల్సిన అవసరం లేదు కదా. అందుకని గ్రామ పంచాయతీ సర్పంచ్గా కానీ లేదు పాలకవర్గ సభ్యులుగా కానీ ఓటుని ప్రజాస్వామ్యతంగా అడిగి ఓట్ల ద్వారా వచ్చి గెలిస్తేనేమో ప్రజాసేవ చేయగలుగుతాడు. ఇక్కడ ఒక బలహీనత ఏంటంటే ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు తను తీసుకొచ్చి ఇస్తే మేము డబ్బులు తీసుకున్నాం కానీ మేము అడగలేదు కదా అని ఓటర్ అంటాడు. వాళ్ళు డబ్బులు తీసుకుంటాడు, ఆయన నచ్చిన ఓటేస్తాడు. ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా బాబు కూడా మా వార్డు సభ్యుడిని ఎంకరేజ్ చేసి తిరుగుతా ఉన్నాడు. తిరిగే సంబంధంలో ఆయన కొడుకులు ఇద్దరు ఎన్ఆర్ఐ, తను టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు. పేర్లు ప్రస్తావించడం సబబు కాదు. ఈయన టీచరు, బాబులు ఇద్దరు సెటిల్ కదా, ఈయన చేసి బయటకు వచ్చేస్తే వాళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బాబు ఆయన అమ్మడి తిరుగుతాడని తెలిసి మా ఆవిడికి ఫోన్ చేసి నా ఇల్లు వాళ్ళు వదిలిపెట్టి కానీ నువ్వు ఫలానా అమ్మడి తిరుగుతావు కదా ఒకసారి చెప్పు అని చెప్పాడు. అంటే పరిస్థితి ఏ రకమైన వాతావరణం అంటే అప్పటికి ఇప్పటికి ఇంకా కలుషితమైంది. అందుకని మంచి యువత రావాలి, మంచి నాయకుడు ఎన్నుకోబడాలి, గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందాలి. ఆ రకంగా వస్తుందని ఆశిద్దాం. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ఆ చరిత్ర నిర్మాతలు అంటే డబ్బు తీసుకొని కూడా వేయాలనుకున్న వాడికి వేస్తారు. అక్కడ కూడా మంచి వాళ్ళు దొరకవచ్చు, లేకపోతే ఇద్దరు పోటీ చేసిన ఇద్దరు నీతివంతమైన పాలన అందిస్తాననే చెప్తారు. ఆచరణలోకి వచ్చేవరకే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. 10 లక్షలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచిన తర్వాత నా 10 లక్షలు ఎట్ట పుచ్చుకోవాలని ఈయనకుంటది. ఓడిపోయిన ఆయనకి అదేం రాదు. ఇక గెలిచిన అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తాడు. అందుకని డబ్బు లేని ఎన్నికలు వచ్చిన దాకా అట్లానే అచ్చం డబ్బే సర్వస్వం అనుకోవటానికి వీల్లేదు. అట్లా డబ్బు లేని పని అవుతుందని అనుకోవడానికి వీల్లేదు. అట్లాంటి వ్యవస్థలో ఉన్న మనం మంచి యువత, మంచి నాయకుడు, సమాజహితం కోరుకొని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలని, ఆ రకమైన పోటీ ద్వారా ఈ గ్రామ అభివృద్ధికి కంకణబద్దుకు కావాలని చెప్పేసి ఎవరు గెలిస్తే వాళ్ళు, ఎవరు మంచి పాలన చేస్తే వారికి నేను మా పార్టీ వైపు నుంచి కానీ నా వైపు నుంచి కానీ పూర్తి అండదండలు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు వచ్చి మీ అనుభవాలను పంచుకున్నందుకు చాలా సంతోషంగా. నేను థ్యాంక్స్ చెప్పాలి. నన్ను గుర్తించి సరే రకరకాల ఇవాళ మీడియా కూడా వ్యాపారం అయిపోయింది. ప్రకటన లేనిదే మీ పత్రిక సర్వైవ్ కావట్లేదు. పత్రికలు కానీ వెబ్ మీడియా కానీ అట్లాంటి పరిస్థితి వాళ్ళ భౌతికంగా మన ముందు కళ్ళ ముందు కనపడతా ఉంది. మేము మంచి మంచి యాక్టివిటీ చేసినప్పుడు కూడా ప్రధాన పత్రికలకు అనుకున్న వాటిలో వీళ్ళు రాస్తామని చెప్తా ఉంటారు. ఆచరణలో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ప్రజా సమస్యల పట్ల ప్రజాహితం కోరి మేము చేసినటువంటి కార్యక్రమాలే కొన్ని మీడియాలో రావట్లేదు. ఎందుకని రావట్లేదంటే మేము రాసాం, అక్కడ మంత్రి గారి పుట్టినరోజు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, లేకపోతే ఇంకేదో యాక్టివిటీ ఉంది, లేకపోతే ఇంకేదో ఒక కౌన్సిలర్ పుట్టినరోజు కాబట్టి పేద అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి, అందుకని ప్లేస్ దొరకలేదు అని చెప్పేసి వస్తున్నటువంటి పరిస్థితుల వల్ల మనం చూస్తాం. అట్లాంటి పరిస్థితుల్లో మీరు సమయం నాకు కేటాయించి నేనేమో సరే నా జీవితంలో చేసినటువంటి పనులు చాలా చిన్న చిన్నవి. అట్లని ప్రజాహితం కోరుకునేవాడిని, సమాజహితం కోరుకునేవాడిని అంతవరకే తప్ప నేను ఉద్యమాల ద్వారా వ్యవస్థను మార్చగలిగాను అనే సంతృప్తి అయితే నాకు లేదు. అట్లానే అసంతృప్తి లేదు. నాకు చేత అయిన మేరకు నేను సమాజహితం కోసం పాటుపడ్డానని భవిష్యత్తులో కూడా మీరు గమనించే ఉంటారు.
నవతకి గంగాధరరావు గారు 34 సంవత్సరాల క్రితం భౌతికంగా మన దూరం 32 సంవత్సరాల క్రితం ఈ కొండపల్లి ప్రాంతంలో ఆ రోజుల్లో ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన పేరుతోటి గత 22 నెలల నుంచి వైద్య సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. రకరకాల ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు కానీ, మెగా హెల్త్ క్యాంపులు కానీ, నెల వైద్యం కానీ, రీసెంట్ గానే 4వ తారీఖు నాడు మహిళల్ని స్వయం ఉపాధి సాధించాలని చెప్పేసి ఉపాధి ఇచ్చే నిమిత్తం సిపిఎం పార్టీ కార్యాలయంలోనే కొంత స్థలం కేటాయించి వాళ్ళ కుటుంబ శిక్షణ ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజల దైనందిన జీవితంలో మార్పు తీసుకొచ్చి స్వయం పోషకాలుగా గతంలోనే గ్రామీణ వాతావరణంలో కుటుంబాలకు వ్యవసాయ కార్మికులైనా రైతులైనా పశువులు ఉండేవి, కోళ్ళు ఉండేవి, చేదోడు వాదోడుగా ఆసరా ఉండేవి. ఇవాళ పశు సంపద తగ్గింది, కోళ్ళ జాతి తగ్గింది, ఏదైనా కార్పొరేటీకరణ వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో మహిళ చేస్తేనేమో వ్యవసాయ కార్మికురాలుగా పొలాల పనులకు వెళ్ళాలి, నాట్లు, కోతలు, పత్తి తీత, మిరప తీత, లేదు చదువు రాని చదువు అబ్బని మధ్యలో విద్యను అభ్యసించిన వాళ్ళేమో ఏం పనులు చేయలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మా సేవా కార్యక్రమాలు విస్తృతం చేయడంలో మీ కృషి కూడా బాగా ఉంది. ఆ రకమైన కృషికి నా తరఫున, మా సిపిఎం పార్టీ తరఫున, ఎన్జిఆర్ ట్రస్ట్ చైర్మన్గా దాని తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మీ ఛానల్స్, మీ పత్రిక అభివృద్ధి చెంది మరింత ప్రజాహితం కోరుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. సెలవు.